హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, ఈరోజు వీడియో థంబ్నెయిల్ చూశారు కదా. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పూజ ఎలా చేయాలో, వ్రతం ఎలా చేయాలో చూద్దాం. మనం స్వామివారి కథ విన్నా, పూజ చూసినా మన జన్మ ధన్యమవుతుంది. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. స్వామివారి పూజ చేసే ముందు మనం హోమం పెట్టి అందులో ముకోట దేవతలను, అష్టదిక్పాలకులను, పంచభూతాలను మరియు నవగ్రహాలను మనం ఆవాహనం చేసి తరువాత శ్రీ సత్యనారాయణ స్వామిని కూడా ఆవాహనం చేసి అప్పుడు స్వామివారి పూజ అనేది మనం స్టార్ట్ చేయాలన్నమాట. स्थापयामि पूजयामि ओम सुनीते पुनरस्मासु चक्षुः पुनः प्राणमिहनो देहि भोगं जोक्पस्येम सूर्यमुच्चरन्ते मन्मते मृडयान स्वस्ति अमृतं वै प्राणामृतमापः प्राणानेव यदा स्थानमुपह्वैति साङ्गं सायुधं समानं सुशक्तिं पत्नी पुत्रपरिवार समेतं श्रीरमा सहित सत्यनारायण स्वामिनः आवाहयामि स्थापयामि पूजयामि वे संस्कार చేసుకునేసింది. హారతి ఇస్తాండి తట్టేది పట్టుకోండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్సు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా పిబదన్యదాస్తే కర్పూరకం మహారాజలంబోద్భూతం చ దీపకం మంగళార్థం మహీపాలం సంగృహాన జగత్పతేతిం శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. దేవరక్షాన్ ధారయామి. నమస్కరోమి. ఇందిరారమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద. రెండు పూలు తీసుకుని ఓం రాజాదిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాత్ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. పూర్వము శౌనకాది మునులు అరణ్యములో ఆశ్రమంలో ఉన్నప్పుడు, నైమిషారణ్యములో ఉన్నప్పుడు అక్కడికి సూత మహాముని వచ్చారు. సూత మహాముని వచ్చినప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తాం కదా, అలాగే శౌనకాది ముని కూడా సూత మహాముని ఆహ్వానం చేసి ఆయన్ని కూర్చోపెట్టి ఆయనకు సాదరంగా అతిథి మర్యాదలన్నీ కూడా చేసి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చి కుశలంగా కూర్చోబెట్టిన తర్వాత ఇలా అడిగారు, గురువు గారు, భూలోకంలో ఉండేటటువంటి జనులు పడుతున్నటువంటి బాధలు తీరేదానికి ఏదైనా ఒక మార్గం ఉంటే సెలవీయండి అని చెప్పినారు. అప్పుడు సూత మహాముని ఇలా చెప్పారు, నాయన, మీకు ఏ విధంగా అయితే సందేహము కలిగిందో అదే విధముగా నారద మహర్షికి కూడా వచ్చినప్పుడు స్వామివారి దగ్గర చెప్పించుకున్నటువంటి వృత్తాంతమే ఈ యొక్క వృత్తాంతాన్ని మీకు చెప్తున్నాను, వినండి అన్నారు. నారద మహర్షి త్రిలోక సంచారి. నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఆయన ఇప్పుడు మీరు కదా అటు ఇటు తిరుగుతున్నారు కదా, అన్ని పనులు మీరే చేస్తున్నారు కదా, అలాగా ఆయన అన్ని కూడా తిరుగుతూ ఉన్నారు. అలా ఉండి అన్ని లోకాల్లో చూస్తూ చూస్తూ భూలోకానికి వచ్చేసరికి భూలోకంలో ఉండేటటువంటి జనాలు పడేటటువంటి కష్టాలకు ఆయన మనస్సు చెలించిపోయింది. అప్పుడు వైకుంఠానికి వెళ్లాడు. వైకుంఠంలో ఎవరున్నారు? విష్ణు మహా పాల సముద్రములో శేషపాన్పు పైన శంఖము, గద, చక్రము, పద్మము ధరించిన వాడై లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటే అక్కడికి వెళ్లారు. ఎవరు? నారద మహాముని వెళ్లారు. వెళ్లి స్వామివారిని స్తుతించారు. స్వామి అని పలకరించినప్పుడు నారదుడు వచ్చిన విషయం తెలుసుకున్నటువంటి స్వామివారు ఇలా అన్నారు, ఏమి నారదా, నీ రాకకు గల కారణమేమి? ఏదో ఒక కారణం ఉంటేనే నీవు వస్తావు, సో ఏమి నీ రాకకు గల కారణమేమి అని అడిగితే, స్వామి
అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నారు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ భూలోకములో ఉండేటటువంటి వారు మాత్రమే దుఃఖాలున్నాయి, ఇబ్బందులున్నాయి, బాధలు పడుతూ ఉన్నారు. వారు ఆ యొక్క బాధల నుంచి బయటపడేటటువంటి మార్గం ఏదైనా ఉంటే సెలవీయండి అంటే అప్పుడు స్వామివారు చెప్పారు, నారదా, భూలోకములో ఉండేటటువంటి జనులు ఆశావాహులు. ఎవరు? ఆశ అంటే కోరిక. ఇప్పుడు మనమే ఉన్నాం, ఇల్లుంది, జాగా ఉంది, జాగా ఉంటే ఇల్లు కావాలనిపిస్తుంది, ఇల్లు కావాలనిపిస్తే ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది, పైన ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది. అది అయిపోతా అంటే బండి, చిన్న బండి ఉంది, పెద్ద బండి కావాలా, పెద్ద బండి తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా జనాలు పెరిగితే కారు కావాలనిపిస్తుంది. అవునా కాదా? పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించాలి అని అనిపిస్తుంది, వాళ్ళకు మంచి భవిష్యత్తునివ్వాలి అని అనిపిస్తుంది. ఇలాగా కోరికలు అనేటటువంటివి అనంతం, ఒకటి పోతానంటే ఒకటి. అవునా? ఈ కోరికలు ఉండడం వలన ఎప్పుడైతే ఆ కోరికలు అనేటటువంటివి నెరవేరవో అప్పుడు దుఃఖం అనేటటువంటిది వస్తుంది. అవునా కాదా? మీరు ఏదో ఒకటి కావాలనుకుంటారు, అది మీకు దక్కలేదనుకోండి, బాధ అవుతుందా కాదా? అలాగా వాళ్ళు చింతిస్తున్నారు అని శ్రీ మహావిష్ణువు చెప్పారు. ఎవరికి చెప్పారు? నారద మహామునికి చెప్పారు. అప్పుడు అడిగారు నారద మహాముని, స్వామి, మరి ఈ యొక్క కష్టాల నుంచి బయటపడేదానికి మార్గము లేదా అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పారు, ఎందుకు లేదు నారదా, ఉంది. అదే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం. ఏం వ్రతము? రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం. మరి నారదుడు అడిగారు, స్వామి, ఏమి ఆ వ్రతము యొక్క వృత్తాంతము? ఎవరు ఆ సత్యనారాయణ స్వామి? ఏ విధముగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అని స్వామి వారిని అడిగారు. అప్పుడు సత్యనారాయణ విష్ణుమూర్తి ఇలా చెప్తున్నాడు, నారదా, సత్యనారాయణుడు వేరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. అంటే నేనే అన్నారు స్వామివారు, శ్రీ మహావిష్ణువు. ఎలా చెయ్యాలి అంటే ఆపదలు వచ్చినప్పుడు కానీ, యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు కానీ, సంతానము కొరకు గాని, వివాహము కొరకు గాని, వ్యాపారము కొరకు గాని, శత్రు జయానికి కొరకు గాని మనము స్వామివారి యొక్క వ్రతాన్ని చెయ్యొచ్చు. మీరు ఒక కోరికను కోరుకొని ఆ కోరిక నెరవేరినట్లయితే మీరు వ్రతాన్ని చేస్తాను అని సంకల్పం చేసుకోవచ్చు. అలాగని కోరిక అంటే పక్కింట్లో ఉండే డబ్బంతా కూడా వెళ్ళిపోవాలా, మన ఇంట్లో డబ్బు పెరిగిపోవాలా, పక్కింట్లో వాళ్ళకి ఏమీ ఉండకూడదు, మనకన్నీ ఉండాలా అనేటటువంటి కోరికలు కాదు. ధర్మబద్ధమైనటువంటి కోరికలు. ఎటువంటి కోరికలు? ధర్మబద్ధమైనటువంటి కోరికలను మాత్రమే కోరుకోవాలి. అలా కోరుకున్న తరువాత మీరు ఏ రోజైతే స్వామివారి యొక్క వ్రతాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నారో అలా సంకల్పము చేసుకున్న తరువాత ముందుగా ఇల్లు వాకిలంతా కూడా శుచిగా శుభ్రము చేసుకుని గోమయముతో కావచ్చు, గో పంచితముతో కావచ్చు, శుచిగా శుభ్రము చేసుకుని ఇల్లు వాకిళ్ళని కూడా అలుపుకుని ముగ్గు పెట్టుకునేసిన తర్వాత ఏ ప్రదేశములో అయితే మీరు చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో ఒక వస్త్రాన్ని వేసి అందులో ధాన్యాన్ని పోసి అందులో మీరు మీ శక్తి కొద్దీ మట్టిది కావచ్చు, రాగిది కావచ్చు, ఇత్తడిది కావచ్చు, వెండిది కావచ్చు, బంగారుది కావచ్చు, కలశాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కలశములోకి జలమును కాని ధాన్యాన్ని కాని వేసి అందులో మామిడాకుల్ని పెట్టుకుని టెంకాయ పెట్టి వాటిపైన వస్త్రాన్ని పెట్టుకుని చిత్రపటమును ముందర పెట్టుకుని ముందుగా గణపతి పూజ చేసుకుని తరువాత పంచలోక పాలకుల పూజ, నవగ్రహ పూజ, ఇంద్రాది అష్టదిక్పాలకుల పూజ చేసుకున్న తరువాత స్వామివారిని కలశములోకి ఆవాహన చేసి స్వామివారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. అంటే ఏమి? ధూపము, దీపము, నైవేద్యము, స్నానము, గంధము, పంచామృత అభిషేకము ఇలా చేసుకుని పెట్టుకోవాలి. నైవేద్యముగా ఆయనకి అరటి పండ్లు అంటే ఎక్కువగా ఇష్టం. అరటి పండ్లు పెట్టుకుంటాం.
గోధుమ నూకతో చేసినటువంటి కేసరి అన్నా కూడా ఆయనకి ఇష్టము. ఇంకా ఏదైనా కూడా తీపి పదార్థాన్ని స్వామివారికి చేసుకునేసి నైవేద్యాన్ని పెట్టుకునేసి పిదప ధూపము దీపము నైవేద్యమైన తర్వాత నీరాజనము మంత్రపుష్పము అన్నీ కూడా చెప్పిన తరువాత స్వామి వారికి శక్తానుసారము మన శక్తానుసారము ఆ మంటప దానాన్ని వచ్చినటువంటి పురోహితునికి దానము చేసి ఇంటిలో ఒక 10 మంది కానీ 15 మంది కానీ వాళ్ళకి దక్షిణ సహితంగా తాంబూలాలు పెట్టి భోజనాలు పెట్టుకుంటే ఆ వ్రతము యొక్క పూర్ణ ఫలితం అనేటటువంటిది వస్తుంది అని చెప్పారు. ఎవరు? శ్రీ మహావిష్ణు. ఎవరికి చెప్తున్నారు? అప్పుడు నారద మహర్షి అడిగారు, స్వామి మరి దీన్ని ఎవరు చెయ్యొచ్చు అన్నాడు. ఎలా చెయ్యాలో చెప్పారు. ఎవరు చెయ్యొచ్చు అంటే ఎవరైనా చెయ్యొచ్చు. 4 వర్ణాల వాళ్ళు చేయొచ్చు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఏ వర్ణం వారైనా చేయవచ్చు. వారి శక్తి కొద్దీ చేయొచ్చు. మరి ఎప్పుడు చేయొచ్చు స్వామి అంటే తిథి వారము నక్షత్రము సమయము చూసుకోవాల్సిన పని లేదు. మన శక్తి కొద్దీ మనము చేసుకోవచ్చు. మంచి రోజే ఈరోజు అష్టమేమో చేయకూడదేమో అమావాస్యేమో చేయకూడదేమో అని లేదు. స్వామివారి యొక్క వ్రతం అనేటటువంటిది ఏ తిథి రోజైనా ఏ నక్షత్రం రోజైనా ఏ యొక్క సమయములోనైనా ఏ యొక్క వారమైనా కూడా మనము చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్టు తరువాత వారి యొక్క కోరిక అనేటటువంటిది నెరవేరుతుంది అని స్వామివారు చెప్పారు అని నారద మహర్షి విన్నారు అని సూత మహాముని శౌనకాది మునులకు చెప్పారంట. ఇది మొదటి అధ్యాయం. అత ప్రథమోధ్యాయ సంపూర్ణ. మీరు మాత్రం అక్షంతరం వారు వ్రతం చేసుకోవచ్చు. కళ్యాణం కలగలేదు, స్వామివారి వ్రతం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది ఈ కథలో మనకు తెలుసుకున్నటువంటి అర్థం. అర్థమైందా? అత ప్రథమోధ్యాయ సంపూర్ణ. ఓం వనస్పతిర్దవ్యేనాగంధై సంయుతం ధూపోయం ప్రతిహతాం ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వక్నాయోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం త్రైచ్ఛామి ద్రాహిమాం నరకాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఇవే మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానోత్తరాభోజనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ్యామి పాదౌ ప్రక్షాళ్యామి. శుద్ధ ఆచమన్యం సమర్పయామి. నారికేళ కేసరి నివేదనం సమర్పయామి. నీరాజనం. ఓం సంతత శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామినే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. దేవరక్షాం ధారయామి. నమస్కరోమి. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద. ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏంటి అంటే ఎవరైనా ఒక సలహా ఇచ్చారనుకోండి, మనం అడిగే వెంటనే ఏమడుగుతామంటే ఈ సలహా పాటించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పాటించి లాభం చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాం కదా. అడుగుతామా అడగమా? ఏమైనా చెప్తారు, నేనైనా ఈ పంట వేయరా అంటే ఈ పంట నువ్వు వేసినావు ముందు నీకెంత వచ్చింది, అంత వచ్చిందా, బానే వస్తుందా అడుగుతారా అడగరా? సో ఎవరైనా సరే ఏదైనా చెప్తే ఖచ్చితంగా ఏం జరిగింది, దాన్ని చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. మనం ఏమంటే మానవులం కాబట్టి మనకు ప్రూఫ్ కావాలి కదా. అలాగా సూత మహాముని చెప్పినారు కదా. ఎవరికి చెప్పారు చెప్పండి? సూత మహాముని శౌనకాది మునులకు చెప్పినారు. ఎవరికి చెప్పినారు? అప్పుడు వాళ్ళు అడిగినారు మనలాగానే, స్వామి మీరు చెప్పినారు బానే ఉంది, కోరికలు కావాలన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శత్రువుల పైన జయం సాధించాలన్నప్పుడు, సంతానం కలగాలన్నప్పుడు, వివాహం కలగాలన్నప్పుడు మనం స్వామివారం వ్రతం చేయొచ్చన్నారు కదా. మీరు ఇలా చేసి లబ్ధి పొందిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన ఇలాగా ఒక వృత్తాంతం చెప్తాను వినండి. పూర్వము కాశీ పట్టణములో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. చాలా పేదవాడు అన్నమాట. ఆయనకి అన్ని విద్యలు వచ్చు. కాకపోతే ఆయన కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఏం లేదు, భిక్షాటనకు వెళ్లేవారు. యాయావార వృత్తి అంటారు. అంటే ఇండ్లకు పోయి భిక్షాటన చేసుకుని వచ్చి దాంతో వండుకొని తినేవారు. ఇలా ఉండగా ఆయన యొక్క నిష్టకి భక్తికి మెచ్చినటువంటి స్వామివారు ఒక సన్యాసి రూపములో ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చారు. వచ్చి
ఏమి నాయన నీ పరిస్థితి అని అడిగితే అప్పుడు చెప్పారు, స్వామి నేను వేద పండితుడిని, వేద పండితుడిని, కానీ నన్ను ఎవరూ కూడా పిలిచి నా దగ్గర ఎటువంటి కార్యక్రమము చేపించుకోవటం లేదు. నేను దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. దయుంచి నేను ఈ స్థితి నుంచి బయటపడేసేదానికి మార్గం ఏమైనా ఉంటే సెలవీయండి అని స్వామివారికి కోరుకున్నారు. అప్పుడు ఆయన చెప్పినారు, స్వామివారి యొక్క వ్రతం చేసుకోండి ఆయన అని. విధానం అంతా చెప్పారు కదా, ఇంతకుముందు చేసిండేది. వచ్చాడు, ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు, నేను రేపు భిక్షాటన చేయగా వచ్చినటువంటి ధనముతో స్వామివారి వ్రతాన్ని చేస్తాను అని. ఇప్పుడు ఆయన పండితుడు, ఇంట్లో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇంటికి వచ్చి భార్య అనుమతి తీసుకున్నాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎటువంటి పరిస్థితిలో కూడా ఏ కార్యక్రమము చేసినా కూడా ముందుగా భార్యకు చెప్పాలి. భార్యాభర్తల బంధము అంటే ఇద్దరు కూడా ఒకరినొకరు అనుసరించుకొని ఒకరికొకరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని చేసుకోవాలి. అంతేగాని ఆ పని చేసేసి వచ్చి నీకేంది నేను చెప్పేది, నువ్వేంది నన్ను అడిగేది అనేటటువంటి ధోరణి ఉండకూడదు. అప్పుడు ఆయన చెప్పారు, స్వామివారి వ్రతం చేస్తాను, నేను రేపు భిక్షాటనకు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి ధనముతో చేస్తాను అని. సరే అండి అనింది. పడుకున్నాడు, నిద్ర పట్టలేదు. మీకు పట్టిందా నిన్న రాత్రి నిద్ర? పట్టిందా? లేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుంది, స్వామి వచ్చేస్తాడు, అన్ని సర్దుకోవాలా, టైంకి స్వామి చేయిస్తాడో లేడో, వచ్చిన వాళ్ళందరికీ చూడాలో లేదో అనే దీంతో నిద్ర పట్టిండదు. అలాగే ఆ యొక్క బ్రాహ్మణుడికి కూడా నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడెప్పుడు భిక్షాటనకి వెళ్తాను, ఎప్పుడెప్పుడు ధనాన్ని తీసుకుని వచ్చి స్వామివారి వ్రతాన్ని చేస్తాను అని కుతూహలంతో ఉన్నాడు. తెల్లారింది, స్వామికి నమస్కారం చేసుకున్నాడు. ఏమనుకున్నాడు, స్వామి ఈ రోజు నేను భిక్షాటన చేసినటువంటి ధనముతో నీ యొక్క వ్రతాన్ని చేస్తాను అని. దీన్నే సంకల్పము అంటాం. ఏమంటాము? సంకల్పం. సంకల్ప బలం అంటాం. అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే దాన్ని సంకల్పం అంటాం. అది బలంగా ఉండింది అంటే ఆ కోరిక ఖచ్చితంగా జరుగుతుంది. దాన్నే సంకల్ప బలము అంటాం. అర్థమవుతుందా? అలాగా ఆయన సంకల్పం చేసుకున్నారు, బయలుదేరారు. వెళితే ఆ యొక్క వీధిలో, ఈయన ఏ వీధికైతే వెళ్లారో అక్కడ ఉండే వాళ్ళందరూ ఆయన పిలిచినారు. పిలిచి ఆయన దగ్గర ఆశీర్వాదం చేయించుకోవడము, ఆయనకు దక్షిణ ఇవ్వడము, ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు కూడా కొంతమంది సాధువులు వస్తూ ఉంటారు, కొంతమంది వస్తారు. ఎక్కడ మనకి శ్రీశైలం నుంచి కానీ కాశీ నుంచి కానీ వేద పండితులు అట్లా వస్తుంటారు. వాళ్ళు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, వస్తారు, మనకి అనుకోకుండా వచ్చేసి ఉంటారు. మనం ఏం చేస్తాం, వాళ్ళకి స్వామికి దక్షిణలు ఇచ్చి కాళ్ళు కడిగేసుకునేసి తాంబూలం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి అన్ని చేసుకుంటాం కదా. అలాగా ఆ స్వామిని పిలిచి వాళ్ళందరూ చేసుకున్నారు. ధనం వచ్చింది, ఇంటికి వచ్చాడు, స్వామివారి యొక్క వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేయించుకున్నాడు. ఆయనకే తెలుసు కాబట్టి, ఎందుకంటే స్వామివారు చెప్పారు ఎలా చెయ్యాలి అని. అంతా చేసుకున్నాడు. వ్రతము చేసిన కొన్ని రోజులలోపే ఆ యొక్క పట్టణముని యొక్క రాజు ఆయన్ని పిలిచి అతనికి ఆస్థాన పండితుడుగా నియమించుకున్నారు. అంటే రాజ్యంలో పెట్టుకున్నాడు, పండితుడిలాగా అన్ని చూసుకి పెట్టాయి. ఆయనకి ఇల్లు ఇచ్చాడు, ఉండేదానికి ధనం ఇచ్చాడు, భూములు ఇచ్చారు, గోవులు ఇచ్చారు. రాజు తలుచుకుంటే నిమిషాల్లో అందరినీ అన్ని ఉండేవాడిని చేసేస్తారు కదా. అది భగవంత్ సంకల్పము అయిపోయింది. అంటే వ్రతం చేయడం వల్ల అతనికి లబ్ధి వచ్చింది. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అంటే ఏం స్వామి పూజ చేస్తేనే వస్తుందా లేకపోతే లేదా అంటే, ఇక్కడ ఈయన పేరేం పేరు? సత్యనారాయణ. సత్యము అంటే ఏమి? నిజము. ఈ వ్రతము గొప్ప కోసం చేసుకోకూడదు. నేను గృహప్రవేశం చేసుకుంటాను కాబట్టి అందరూ చేసుకుంటాంటారు కాబట్టి మనం చేసుకుంటామని కాదు. సత్యనారాయణ వ్రతము అంటే సత్యమునే పలుకుతాము అని వ్రతముగా భావించి చేయునటి వ్రతమే సత్యనారాయణ వ్రతం. అంటే ఇప్పటి నుంచి నేను సత్యాన్నే పలుకుతాను, సత్యవాక్కులే పలుకుతాను, సత్యంగా జీవిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసుకుని చేసేటటువంటి వ్రతం. అంతేకాని స్వామిని పిలుచుకొని వచ్చేసి టెంకాయలు పెట్టేసి కలశాలు పెట్టేసేసి చేసేస్తాము, అందరినీ పెట్టేస్తామని కాదు.
వ్రతము అంటే ఒక నియమ నిష్టలతో కూడుకున్నటువంటిది. నేను ఇప్పటి నుంచి నేను ఈ విధముగా ఉంటాను అని మనం సంకల్పం చేసుకోవాలి. అలాగా ఆయన ఆ సంకల్పం చేసుకున్నాడు కాబట్టి అతనికి అన్నీ కూడా వచ్చాయి. ఎప్పుడైతే ధనమంతా వచ్చిందో అప్పుడు అతను సంతోషంగా ఉన్నాడు. ఈ లోపల వీళ్ళు అడిగారు మళ్ళీ శౌనకాది మునులు, గురువు గారు ఆయన చేసేది చూసి ఎవరైనా చేసినారా? నాయన ఆ యొక్క సాధువు బ్రాహ్మణుడి యొక్క ఇంటి పక్కనే ఒక కట్టెలు అమ్ముకునే వ్యక్తి ఉన్నాడు. ఎవరు? కట్టెలు అమ్ముకునే వ్యక్తి. అతను కూడా ఈయన ఇంటి నుంచి వెళ్తూ ఉంటాడు. ముందు ఎలా ఉన్నారు? ఈయన పేదవాళ్ళలాగా ఉన్నారు. రాను రానంగా ఇల్లు బాగా అయిపోయింది, ధనము నగలు నట్ర ఇవన్నీ ఉన్నాయి. దానికి తోడు ఆయన అనునిత్యము స్వామివారి యొక్క పూజ చేసుకుంటూ ఉన్నారు. ఈ వ్రతము ఇలాంటి శుభ సందర్భాల్లోనే కాకుండా మన శక్తి ఉంటే నెల నెలా చేసుకోవచ్చు. మీరు చూస్తుంటారు దేవాలయంలో పౌర్ణమికి చేస్తా ఉంటారు వ్రతం. శక్తి ఉంటే నెల నెలా కూడా చేసుకోవచ్చు, లేదా ఒక పర్యాయం చేసుకోవచ్చు, లేదా 2 పర్యాయాలు చేసుకోవచ్చు మన శక్తిని బట్టి. ఆయనకి ఉంది, శక్తి బట్టి చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఇతను వచ్చి నీళ్ల కోసం వాళ్ళ ఇంటి ముందరకు వచ్చాడు. ఇంటి ముందర వచ్చాడు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు అక్కడ పోయి వాళ్ళకి ముందర పందిలు వేసినారు, ఏం జరుగుతుందని చూస్తారు కదా. అలాగా ఆయన చూశాడు, నీళ్లు అడిగాడు. ఎవరో కట్టెలు అమ్ముకునే వ్యక్తి నీళ్ళు తీసుకున్నారు. అడిగాడు, మిమ్మల్ని మాట్లాడగచ్చు, ఏమనుకోరా? ఏమనుకుని చెప్పు నాయన, ఇంతకు ముందు మీరు కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఏం లేకుండా ఉండవి, మీరు భిక్షాటన పోతూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఇంత ఐశ్వర్యం వచ్చింది, ఎలా? మనకి మామూలుగా తెలుసు కదా, ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు టక్కున చెప్ప కానీ లాటరీ గిట్రీ ఏమైనా తగిలిందేమో వీళ్ళకి అని ఖచ్చితంగా వచ్చేస్తుంది, సందేహం వస్తుంది, అవునా కాదా? అలాగా ఆయన అడిగారు. అప్పుడు ఇది చెప్పారు, నాయన నేను ఇట్లా వ్రతం చేసుకున్నాను, దాని ప్రభావమే నాకు ఇలా వచ్చింది అంటే ఆయన అన్నాడు, నేను కూడా చేసుకోవచ్చా స్వామి? తప్పకుండా చేసుకోవచ్చు నాయన, ఎవరైనా చెప్పారు కదా 4 వర్ణాల వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అంటే సరే అని చెప్పి ఇంటికి వచ్చి భార్యకి చెప్పినాడు. ఏమని చెప్పారు? రేపు నేను కట్టెలు అమ్మితే అని. సరే అండి, సంతోషం అండి అని చెప్పంటారు. ఉదయాన్నే లేచాడు, స్వామి ఈ రోజు కట్టెలమ్మగా వచ్చినటువంటి ధనముతో నీ యొక్క వ్రతాన్ని నేను చేస్తాను అని. సంతోషం, బయలుదేరాడు. మామూలుగా ఉండేటటువంటి కూడా అధిక ధరకి ఆయన యొక్క కట్టెలన్నీ కూడా అమ్ముడుపోయినాయి. ఎందుకంటే సంకల్పం, అర్థమైందా? అప్పుడు ఆయన వచ్చి ఆ బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చుకొని స్వామివారి యొక్క వ్రతాన్ని చేశారు. ఈ విధముగా ఆ యొక్క బ్రాహ్మణుడు, ఆ యొక్క కట్టెలమ్ముకునే వ్యక్తి వారి యొక్క జీవితాంతము కూడా స్వామివారి యొక్క వ్రతాన్ని చేసి చివరికి విష్ణులోకానికి చేరుకున్నాడు. అత ద్వితీయోధ్యాయ సంపూర్ణ. పూలక్షణ నమస్కారం చేసుకోండి. ధూపమాగ్రాపయామి రాజ్యం త్రివ్యక్తి సంయుక్తం మహిళా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య దివినాభః భక్త్యా దీపం ద్రయిచ్చామి ద్రాహిమాం నరకాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోసుదే సాక్షాత్ దీపం దర్శయామి. దీపాన్ని చూసి నమస్కారం చేసుకోండి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సూరం తత్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం సత్యం వర్చేన ప్రశంచామి అమృతం సమృతోపత్తరమపి. ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానంతరాభోజనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమన్యం సమర్పయామి. కుహీ వలయ సకర్పూరైర్నాగవలిదలైర్రుక్తం ముక్తా జోన సంయుక్తం తాంబూలం ప్రతి గుహ్యతాం. నీరాజనం కర్పూరం తేజోదాది శ్రీరమాదైతన్నారాయణ స్వామినే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. దేవరక్షాన్ ధారయామి. నమస్కరోమి. ఇందిరారమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద. మన యొక్క సంకల్ప బలం అనేటటువంటిది ఉండాలి. అలాగే మనము చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి అనేటటువంటి వృత్తాంతం గురించి మనకు ఈ కథ చెప్తుంది. ఇప్పుడు సూత మహాముని చెప్తున్నారు, నాయన ఇంకొక వృత్తాంతం చెప్తాను వినండి అని. ఎవరికి? షెర్లాక్ హోమ్స్ గా. సౌనజు ఉండేటటువంటి వాడు. ఆయన తన యొక్క ప్రజలని కన్న బిడ్డలలాగా చూసుకుంటూ ఉండేవారు. ఆయనకి అన్నీ ఉన్నాయి, సంతానము లేదు. అప్పుడు
ఆయన యొక్క భార్య ఇరువురు కూడా అన్ని యొక్క గుళ్ళు గోపురాలు ఇలా తిరుగుతూ ఉన్నారు. వారి యొక్క గురువు గారు చెప్పారు, స్వామి యొక్క వ్రతాన్ని చేయండి అని. అప్పుడు వ్రతం చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటే వారి దగ్గరికి సాధువు అనేటటువంటి ఒక వైశ్యుడు, అంటే కోమిటి వాళ్ళు అంటారు కదా, ఆయన వ్యాపార నిమిత్తం వస్తూ ఈ రాజుగారు చేస్తున్నటువంటి ప్రదేశానికి వచ్చారు. వచ్చి మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు. నాయనా, నాకు సంతానము లేదు, నేను అందుకోసమని చేస్తున్నాను అని అడిగితే, నాకు కూడా సంతానం లేదు, నేను కూడా చేసుకోవచ్చా అంటే, ఎవరైనా చేసుకోవచ్చు నాయనా అని చెప్పినారు. సరే, ఇంటికి వచ్చాడు, భార్యకు చెప్పాడు, మనకు సంతానము కలిగితే సంతానము కలిగితే స్వామివారి యొక్క వ్రతాన్ని మనము చేసుకుందాము అని తన భార్య అయినగా కొద్ది రోజులకి ఆమె గర్భము దాల్చింది. ఒక 10 మాసాలు నిండాయి. ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టింది. నామకరణం చేస్తున్నారు. కళావతి అని పేరు పెట్టారు. అప్పుడు భర్త గుర్తు చేసింది, ఏమండి, బిడ్డ పుడితే వ్రతం చేస్తామనుకున్నాం కదా, చేద్దామా? ఇప్పుడే కదా బిడ్డ పుట్టి నామకరణం చేసి డబ్బులు ఖర్చు అయినాయి, మళ్ళీ చేద్దాంలే అన్నా. సరే, వ్యాపారానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొద్ది కాలం గడిచింది. అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది, అంటే వివాహ సమయం వచ్చింది. ఇప్పట్లాగా 23 ఏళ్ళు 24 ఏళ్ళైనా నాకు సాఫ్ట్వేరే కావాలా, నాకు గవర్నమెంట్ ఎంప్లాయే కావాలా, నాకు ఫ్లాట్ ఉండేవాడే కావాలా అనే కోరికలు లేవు అప్పట్లో. బాల్య వివాహాలు కూడా చేసిస్తూ ఉండేవాళ్ళు. తెలుసు కదా మీకు అందరికీ కూడా బాల్య వివాహాలన్నీ కూడా. అలాగా అమ్మాయి యుక్త వయసుకు రాగానే అతను ఒక వ్యక్తికి పురమాయించి, మంచి లక్షణాలు ఉన్నటువంటి అబ్బాయిని చూడు నాయనా అని చెప్పారు. సరే, మంచి అబ్బాయిని చూసినారు. ఎలాంటి అబ్బాయి అంటే, మామ రూపాయి వస్తువుని 10 రూపాయలకు అమ్మగలిగేదంత తెలివితేటలు ఉంటే అల్లుడు అదే రూపాయిని 100 రూపాయలకు అమ్మగలడు. ఎంత వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది కదా. మంచి తెలివైనవాడు. సరే, వివాహం చేస్తున్నారు. అప్పుడు చెప్పింది మళ్ళీ, ఏమండి, బిడ్డ పుడితే అన్నారు. పుట్టింది, పెరిగింది, పెళ్లి కూడా జరుగుతుంది. వ్రతం అంటే పెళ్లి ఇంత ఖర్చులో మళ్ళా అదేం ఖర్చు, మనం చూద్దాంలే అని చెప్పారు. సరే, వివాహం అయిపోయింది. 16 నాళ్ళ పండగ కూడా కాకనే అల్లుడిని తనతో పాటు పిలుచుకెళ్లాడు వ్యాపారానికి. ఎందుకు? చాలా తెలివైన ఖర్చు అయింది కదా, సంపాదించుకోవాలి కాబట్టి అల్లుడిని కూడా వెంట పెట్టుకోబోయాడు. స్వామివారు దేన్నైనా సహిస్తారు, కానీ అజాగ్రత్తని, ఇలా ఏమర్పాటుని, నిర్లక్ష్య ధోరణిని ఉపేక్షించడు. నిజంగా నీకు శక్తి లేకపోతే నువ్వు చేసుకోవద్దు, నిన్నేం అడగడు. నీకు చేసే శక్తి ఉండి వాయిదా వేసుకుంటూ వస్తున్నావు. అందుకు స్వామి వారికి ఆగ్రహం కలిగింది. వెంటనే వాళ్ళ ఇంట్లో దొంగలు పడినారు. అమ్మ కూతుళ్ళు ఇద్దరు నిన్నారు కదా, కొనిందంతా దోచుకొని పోయినాడు. వీరిరువురు వెళ్తూ ఒక రాజ్యంలో ఒక సత్రములో పడుకున్నారు, బస చేశారు. ఆ రాజ్యములో ఉండే భటులకు కనిపించేటట్టుగా మాయాచోరులు అంటే సృష్టించినారు స్వామి. వారు ఆ ధనపు మూటలని తీసుకొని ఈ భటులు చూస్తుండగా పరిగెత్తు వచ్చి ఎక్కడైతే ఈ మామ అల్లుళ్ళు ఇద్దరూ కూడా పడుకుని ఉన్నారో అక్కడ మూటలేసేసి అదృశ్యమైపోయినారు. భటులు ఎంతమందిని చూసినారు? ఏం ఎత్తుకొని పోతున్నారు? ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతమంది ఉన్నారు? పక్కనేమున్నాయి? వీళ్ళే వాళ్ళు అని వాళ్ళిరువురిని పట్టుకుని రాజు దగ్గరికి తీసుకెళ్లినారు. మేము కాదు మహాప్రభో, మేము వ్యాపార నిమిత్తం వస్తున్నాము అని మామ అల్లుళ్ళు ఎంత చెప్పినా స్వామివారు వెళ్ళలేదు, రాజుగారు వెళ్ళలేదు. వీళ్ళని తీసుకొని పోయి చెరసాలలో అయింది. ఎత్తుకొని పోయి చెరసాలలో బంధించేసినారు. ఇక్కడేమో దొంగలు పడ్డారు, అక్కడ చెరసాలలో పడినారు. వాళ్ళు ఏమైనారో వీళ్ళకి తెలీదు, వీళ్ళకేం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఇప్పటిలాగా ఫోన్లు అట్లా లేవు. ఇప్పుడు ఇలా ఉండంగా అమ్మాయి అయినటువంటి కళావతి
బయటికి వెళ్ళింది ఏదో తీసుకొని వద్దాము అని. పక్కనే వ్రతం చేస్తూ ఉన్నారు వేరే వాళ్ళ ఇంట్లో. అంతా చూసింది, ప్రసాదం తీసుకునింది, ఇంటికి వచ్చింది, ఆలస్యమైంది. అమ్మ అరిచింది. ఎందుకు అరుస్తుంది చెప్పండి అమ్మ? పెళ్ళయిందే బిడ్డ, ఎంతసేపు అయినా రాత్రి ఇంటికి రాకపోతే ఆమెడ తిట్టేసింది. ఎందుకు ఆలస్యమైంది, ఏమి బుద్ధుందా లేదా నీకు, ఇంతసేపు వచ్చేదని చెప్పి అరిచింది. అప్పుడు అనింది, అమ్మ నేను ఇలా వచ్చేస్తూ నిన్నాను, కానీ ఎవరో ఇంట్లో స్వామివారి వ్రతం చేస్తూ ఉన్నారు, చూశానమ్మా, ఇదిగో ప్రసాదము అని చెప్పింది. ఏం వ్రతము అని? సత్యనారాయణ స్వామి వ్రతము. అప్పుడు ఆమెకు మళ్ళా వెలిగింది. అమ్మా, నువ్వు పుడితే వ్రతం చేస్తాను అన్నటువంటి మీ నాన్నగారు ఇప్పటికీ ఇంకా చేయలేదమ్మా, అందువల్లే స్వామివారి మన కింద ఇలా ఓరకంటతో చూసినారు స్వామివారు అని చెప్పి చెప్పుకున్నాం. సరే అమ్మా, మనం చేసుకుందాము అని ఇద్దరు అమ్మ కూతురు ఇద్దరు కూడా వ్రతం చేసుకుందాము అని అనుకున్నారంతే. చేద్దాము అని స్వామివారికి అప్పుడే దయ కలిగింది. చూడండి ఎంత దయాహృదయుడో స్వామి. వెంటనే ఆ రాజు యొక్క మనసులో, ఆ కలలో కనిపించి, నువ్వు చెరసాలలో పెట్టినటువంటి వారిరువురు కూడా నా యొక్క భక్తులు, నీవు వారిని గన విడుదల చేయకపోతే నిన్ను నీ రాజ్యాన్ని శిక్షిస్తాను అని చెప్పినారు. అంటే వెంటనే రాజు దడక్కని లేచినారు. లేచి అదరా భద్రా వాళ్ళని పిలుచుకురండి అని చెప్పినారు. వీళ్ళు వచ్చినారు భటులు, మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారు రండి అని. మేము రాము నాయనా, మేము చెప్పుకునేదానికే విలువ లేకుండా, అసలు కనీసం వినకుండా మమ్మల్ని చెరసాల్లో పడేసినారు. ఇప్పుడు పిలిపించి శిరశ్ఛేదనం చేస్తే మా పరిస్థితి ఏమి, మేము రాము అన్నారు. లేదు, రాజుగారు పిలుచుకురమ్మన్నారని బలవంతంగా లాక్కొని పోయి రాజు ముందర నిలబెట్టినారు. స్వామి, మేమే తప్పు చేయలేదు, మేము బాటసారులము, మేము వ్యాపార నిమిత్తం వచ్చినాము అని చెప్తే అప్పుడు రాజుగారు, అవును మీరు చెప్పింది నిజమే, స్వామివారు కలలో కనిపించి మీరు దోషులు కాదు నిర్దోషులు అని చెప్పారు. మా యొక్క ధనాగారంలో కూడా లెక్కంతా కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు దొంగతనం జరిగింటే అక్కడ తక్కువ ఉండాలి కదా, అంతా సరిగ్గానే ఉంది. కాబట్టి మీరు స్వామివారి యొక్క భక్తులు అని చెప్పి వాళ్ళందరినీ నీట్గా, వారిద్దరికి నీట్గా క్షౌరం గిౌరం అంతా చేయించి, స్నానాదులన్నీ చేయించి, నగలు అన్ని కూడా ఇచ్చి సత్కారం చేసి సన్మానం చేసి పంపించినాడు. ఇలా వారిద్దరూ బయలుదేరుతూ వస్తున్నారు. ఇది 3వ అధ్యాయం. ఇది 3వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మీకేమర్థమైంది? నిర్లక్ష్యము అనేది ఉండకూడదు. వ్రతము చేస్తాను అని అనుకుని చేయకుండా ఉండకూడదు. మొక్కునే తింటాం. అమ్మా రెడ్డమ్మ నీ కొండకొస్తాము, గణపతి నీ గుడ్డికి వస్తాము, ఏడుకొండలవాడ నీ కొండకొస్తాము, మొక్కునే తింటాము. పని అయిపోతే పదాములే చూద్దాములే, మనసామే కదా ఏముంది అనుకోవచ్చు. ఏం స్వామి, వ్రతం చేయనంత మాత్రాన దొంగలు పడిపోతారు, వీళ్ళు చూస్తే జైలుకి వెళ్ళిపోతారా అని అంటారు. అది ఏమి అంటే, నేను చేస్తాను అన్నటువంటి పనిని చెయ్యకుండా ఉంటే సత్యాన్ని తప్పినట్టే కదా, అప్పుడు వ్రతాన్ని భంగం చేసినట్టే కదా. కాబట్టి దాని పర్యవసానం. ఇవన్నీ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు చెప్తారు, అబ్బా కథ చెప్పకపోతే, కథ చదవకపోతే, కథ వినకపోతే, వ్రతం చెయ్యకపోతే, మొక్కులు చెల్లించకపోతే ఇవన్నీ చేసేస్తారా అని. అంటే మనం ఒకదానికి కట్టుబడి ఉంటే అది ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం దాన్ని చెయ్యాలి. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు తెలుసు కదా, శ్రీరాములు వారు తెలుసు కదా, ఆయన ఆ మాట నిలుపుకున్నారు కదా, తండ్రి మాట విన్నారు కదా, అడవులకు వెళ్ళారు, అన్ని చేశారు. ఏంది నేనేంది వినేది అండి. ఇప్పుడు మనలో ఎంతమంది వింటున్నాం తండ్రి మాట చెప్పండి. కానీ ఆయన విన్నారు. అంటే అది ఉన్నారు కాబట్టి ముందులో మనకు కష్టాలు రావచ్చు, కానీ ఇప్పుడు మనం ఆయన్ని యుగ పురుషుడుగా చూసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తెలుస్తున్నాం కదా. రాముడు అందుకే కదా ఆదర్శప్రాయుడు అయినాడు, అవునా కాదా? కాబట్టి ఏదైనా సరే విలువలు అనేటటువంటి వాటిని వదులుకోకూడదు. ఆ విలువలు అనేటటువంటిది మనం పాటిస్తేనే మనల్ని చూసి మన తరతరాల వాళ్ళు కూడా ఆచరిస్తారు. మనమే పాటించకపోతే మన పిల్లలు పాటించరు, అవునా కాదా? ఇప్పుడు అమ్మాయి అంత నిష్ఠత భక్తితో చేస్తూ ఉంది, ఆ అమ్మాయిని చూసి కనీసం ఒక్కరన్నా మారుతారు. మనం అలాగని చెప్పి చేయకుండా ఉండకూడదు, చేస్తూ ఉన్నది. ఎవరో ఒక్కరు మారినా సంతోషం మనకి, అర్థమవుతుందా? ఇక తర్వాత 4వ అధ్యాయం. ఇప్పుడు వీరిద్దరూ కూడా వ్రతం చేద్దాము అని సంకల్పం చేసుకొని చేస్తూ ఉన్నారు. వీరు బయలుదేరారు. ఇలా వస్తూ ఉండంగా స్వామి వారికి వీరి మీద అనుమానం వచ్చింది, వీళ్ళు నిజంగా మారినారా లేదా. పరీక్షలు పెడతారు స్వామివారు, తెలిసిందే మనకు. ఏందో స్వామి అయిన కష్టాలన్నీ నాకే పెడతాడు దేవుడు అని.
ఇప్పుడు కష్టాలు వస్తున్నాయంటే దానికి ముందు మన కోసం విలువైనటువంటిది మనకు స్వామివారు ఇస్తారు అనే నమ్మకం అనేటటువంటిది పెట్టుకోవాలి. అలాగే వీళ్ళ దగ్గరికి వచ్చారు. వీళ్ళు నావలో వస్తూ ఉన్నారు, పడవలో. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము, రాజుగారు ఇచ్చినటువంటి ధనము అంతా కూడా పెట్టెల్లో నింపుకొని నావలో వస్తూ ఉన్నారు. పెట్టెలు బరువుగా ఉన్నాయి. నావ కొంచెం కిందికి ఉంది, నీళ్ళలో కొంచెం మునిగింది. స్వామివారు ఒక సన్యాసి రూపంలో వచ్చినాడు. ఏం నాయన, ఎక్కడి నుంచి వస్తాండ్రు, ఏమి అన్ని అడిగినారు. చెప్పినారు. ఏమున్నాయి నాయన పెట్టెలో అంటారు. వీళ్ళకి అనుమానం వచ్చింది. ఏమొచ్చింది, దొంగేమో స్వామి, ఎందుకు వచ్చింది? ఏం లేవు, దాంట్లో ఆకులు అలమలు తప్ప ఏం లేవు. ఏందైనా ఆకులు అలమలు ఎవరన్నా పెట్టెలో పెట్టుకుంటారా, చెప్పండి నాయన అంటే, నిజంగానే ఆకులు అలమలే ఉన్నాయి, ఏం లేదు పోపో అండి. సరే, అంతే కదా. మనకు కూడా ఎవరన్నా అనుమానం వచ్చిందనుకో, ఇంటి గేటుకు కూడా రాని లోపలికి, అవునా కదా. సో అలాగే చెప్పేసరికి సరే తదాస్తు. స్వామివారు దిగినారు. దిగి దూరంగా ఒక చెట్టు ఉంటే చెట్టు కింద ఉన్నారు. అప్పటి వరకు బరువుతో మునిగి ఉన్నటువంటి నావ తేలికైపోయింది. వీళ్ళకి అనుమానం వచ్చింది. పోయి పెట్టెలు తీసి చూసినారు. ఆకులు అలమలే ఉన్నాయి. అంత ఒరే ఎంత పని అయిపోయింది రాని. మామ అల్లుడిని తిడితే అల్లుడు మామని తిట్టాడు. అంటే నువ్వే చేసినావు ఇద్దరు ఒకరినొకరు వాదించుకున్నారు. అప్పుడు అల్లుడికి జ్ఞాపకం వచ్చింది. ఓ, వచ్చినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అని అటు ఇటు చూస్తే స్వామివారు అక్కడ కూర్చోన్నారు చెట్టు కిందికి. మామ, ఆయన మామూలు మనిషి కాదు మామ, ఎవరో దైవాంశ సంభూతుడు మామ, పదండి అని చెప్పి పరిగెత్తుకుంటారు. స్వామివారి కాళ్ళ మీద పడి, స్వామి మమ్మల్ని క్షమించు, మీరు దొంగేమో అనుకొని మేము అబద్ధాలు చెప్పాము, అక్కడ ఉండేది ఆకులు అలమలని చెప్పాము, మమ్మల్ని మన్నించి మమ్మల్ని కరుణించు తండ్రి అని చెప్తే, నాయన ఎప్పుడూ కూడా అసత్యాన్ని పలుకకూడదు. తథాస్తు దేవతలు అని ఉంటారు. ఎప్పుడు నోటికి ఏది వస్తే అది అనేస్తూనే ఉంటారు. చిన్నలా పెద్దలా, ఏదిలా మంచిలా చెడులా టక్ 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 అని అంటానే ఉంటారు. పైనుంచి తథాస్తు దేవతలు తథాస్తు అని అంటే అది జరిగిపోతుంది. అందుకనే ఎందుకు చెప్పిండేది మంచే మాట్లాడాలి అని అనేసి. పొరపాటున మనము నోరు జారి చెడు మాట్లాడితే అంతే, అయిపోయి. అర్థమవుతుందా? కాబట్టే మంచి అనేటటువంటిది మాట్లాడుకోవాలి, సత్యాన్నే పలకాలి అని స్వామివారు చెప్పి, మీకు ఉన్నంత మీరు పెట్టుకొని మీకు మిగిలినటువంటిది దాన ధర్మాలు చేసుకోండి అని చెప్పి స్వామివారు చెప్పి అంతర్ధానమైనారు. సరే, తీసుకున్నారు, బయలుదేరారు. వస్తూ ఉన్నటువంటి మార్గం మధ్యలో ఉండేటటువంటి దేవాలయాలకు కావచ్చు, ఆశ్రమాలకు కావచ్చు, సత్రాలకు కావచ్చు, అంతా వాళ్ళకు తోచినంత సహాయం చేసుకుంటూ ఊరికొచ్చారు. వచ్చాము అనేటటువంటి విషయాన్ని ఇంటికి కబురు పంపించారు వేరే వ్యక్తితో. వీరిరువురు ఇంట్లో పూజ చేసుకుంటా అన్నారు కదా. అప్పుడు ఆ విషయం తెలియంగానే అమ్మ అయినటువంటి లీలావతి పూజ చేసుకునేసింది. అమ్మా, మిగిలిన పూజ నువ్వు చేసుకొని రామ్మా, నేను బయలుదేరుతాను అని పరిగెత్తింది. పెళ్ళయి బిడ్డ పుట్టి, బిడ్డకు కూడా పెళ్ళి అయిపోయినాక అమ్మకే అంత ఆత్రంగా ఉంటే, పెళ్ళి 16 నాళ్ళ పండగ కూడా కాలే బిడ్డ, భర్తను దూరం చేసుకుంది కదా. అందుకని ఆ అమ్మాయి కూడా ప్రసాదం తీసుకోకుండా బయట పరిగెత్తుకుంటా వచ్చింది. ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చారో, ఈయన దిగిన వెంటనే ఆ అల్లుడు ఉండేటటువంటి పడమాంతం నీళ్ళల్లో మునిగిపోయింది. ఎందుకు? ప్రసాదం తీసుకోకుండా మరిచిపోయింది. చేస్తాను అనే పని, ప్రసాదం తీసుకోవడం ఒక పని. తీసుకుంటే సంపూర్ణం అవుతుంది, తీసుకోలేదు, సంపూర్ణం కాల. అంటే నువ్వు ఒక పని చేస్తాను అని చెప్పిన తర్వాత అది సంపూర్తిగా చేయనట్టే కదా లెక్క. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని ప్రసాదం తినకపోతే పడవ మునిగిపోతుందా చెప్పేటటువంటి విషయం అది కాదు. ప్రసాదం తిన్న తర్వాత సంపూర్ణం అవుతుంది, పూజ పూర్తవుతుంది. పూజ పూర్తయితే నువ్వు అనుకున్నటువంటిది, నువ్వు చెప్పుకున్నటువంటిది సంపూర్ణమైనట్టు. అలాగ అయిన తరువాత మనము బయటికి వెళ్ళాలి. ఎందుకు కథల మధ్యలో పోకూడదు అంటారంటే ఇది. ఆ మొత్తం వింటే నువ్వు పరిపూర్ణంగా ఆ యొక్క పుణ్య ఫలాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు. స్వామివారు ఈ కథ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి జ్ఞానం తెలుసుకుంటే మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. అలాగా వచ్చింది వెంటనే పడవ మునిగిపోయింది. ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. అంతే కదా, చూస్తూ ఉండగానే భర్త నీళ్ళలో మునిగిపోతే ఎవరు మాత్రం ఉంటారు? కళ్ళు తిరిగి పడిపోయింది. అందులోన పూజ చేస్తూ ఉన్నింది, ఉపవాసం ఉన్నింది. ఈ విషయం తెలిసింది, కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు ఆ సాధువు భోరుమని విలపించాడు, స్వామి ఏంటిది? మేము దొంగలం చేసి
సరసాల్లో పెట్టేసి బయటకు వచ్చాము, ధనమంతా లేకుండా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది, మా తప్పు మేము తెలుసుకొని దాన ధర్మాలు చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఏంటి స్వామి ఇది, నా కూతురి యొక్క మాంగళ్యం అనేటటువంటిది నీళ్ళలో మునిగిపోయింది, ఏంటి స్వామి అంటే అప్పుడు స్వామి ఆకాశవాణిలో చెప్పారు, నీ యొక్క కుమార్తె నా పూజ చేసింది, ప్రసాదము తీసుకోలేదు, ప్రసాదము తీసుకోకపోవడం అనేటటువంటిది పూర్ణ ఫలితం అనేటటువంటిది ఇవ్వదు, కాబట్టి నువ్వు వెళ్ళి పూజ చేయించుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించమని చెప్తే అంతా సరిపోతుంది అంటే వెంటనే ఆ యొక్క పూజని పునఃపూజ మొత్తం అంతా కూడా సంపూర్ణం చేసి అమ్మాయి దగ్గర ప్రసాదాన్ని తీసుకునేటట్టు చేశారు. తీసుకున్న వెంటనే ఆ పడవ అలాగే లేచి అల్లుడు దిగి వచ్చాడు. ఇది అంతా చూస్తున్నటువంటి అక్కడ వారందరూ కూడా స్వామివారి యొక్క లీలకు చూసి ఆశ్చర్యచకితులై అందరూ అక్కడే కూర్చొని స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుని బయలుదేరారు. ఈ సాధువు కూడా తన యొక్క జీవిత అంతము కూడా స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుని చివరికి విష్ణులోకానికి వెళ్ళారు. ఇది చతుర్థోధ్యాయం. ఈ కథలో మీకేమర్థమైంది? ఏ పని చేసినా పూర్తిగా చేయాల, మధ్యలో మధ్యలో నిలపకూడదు, సత్యము పలకాలి, అసత్యాన్ని పలుకకూడదు. వాళ్ళేమో ఎంతో ఏమో ఎంతో అని అనుకుని డౌట్గా ఉంటే అది అట్నే అయిపోతుంది, డౌట్గానే అయిపోతుంది. గమనించారా? మనం అవుతుందో కాదో అని చేసుకునేపటి కాకుండా అయిపోతుంది. తెలుసా, వచ్చింటుంది కదా అందరికీ కూడా, ఏదో ఒకటి అనుకో బయలుదేరుతామో, ఏదో ఒకటి అవుతుంది, ఏదో ఒకటి పోతాము, ఆ టైంకి వెళ్తామో వెళ్ళేసరికి మధ్యలో టైర్ పంచర్ అయిపోవడమో, ఆ సమయానికి వెళ్ళిపోకుండా పోవడమో ఇలా ఉంటుంది అనమాట. స్వరం దత్సత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం మర్చేన ప్రశంచామి అమృతమస్తం మృతోపస్త్రమపే. ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. నైవేద్యం సమర్పయామి. భుగి ఫలసకర్పూరైనాగబలిదలైర్రుక్తం ముక్తా చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం నీరాజనం. ఓం మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామినః కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. దేవరక్షాం ధారయామి. నమస్కరోమి. ఇంద్రారమణ గోవింద గోవింద. ఇక 5వ అధ్యాయం. తుంగధ్వజుడు అనేటటువంటి రాజు ఉండేవారు. ఎవరో తుంగధ్వజుడు. ఈయన తన యొక్క రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా బిడ్డల్లాగా చూసుకుంటూ ఉండేవాడు. వారికి ఏ కష్టం వచ్చినా ఈయనే స్వయంగా వెళ్ళి ఆ కష్టాలన్నింటినీ కూడా, ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చేసి వచ్చేవాడు. ఒకసారి చూసుకుంటే ఏమో చూసి వచ్చేవాళ్ళు. అన్నీ కూడా ఆయనే చేసుకొని సాక్షాత్ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఆయనే ప్రత్యక్షంగా వెళ్ళి ఆ సమస్యని తీర్చి వచ్చేవారు. ఇలా ఉండగా పక్కనే ఉన్నటువంటి ఒక పల్లె నుంచి ఒక వ్యక్తి వచ్చి తన యొక్క కష్టాన్ని చెప్పుకున్నాడు. తన యొక్క పొలంలో ఎవరో కొన్ని జంతువులు పడుతూ ఉన్నాయి, పొలాన్నంతా నాశనం చేసేస్తున్నాయి అంటే ఈయన ఏం చేశాడు, తను బయలుదేరాడు. తనతో పాటు సైన్యము బయలుదేరింది, మంత్రి భటులు అందరూ కూడా బయలుదేరాడు. రాజు వెళ్తున్నాడంటే ఒకటే పంపిరు కదా, వెళ్తున్నారు. వెళ్ళాడు. వారికి వచ్చినటువంటి సమస్యనంతటినీ కూడా నివృత్తి చేసి వాళ్ళ యొక్క సమస్యని తీర్చేసి బయలుదేరాడు. అలా వెళ్తూ 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 వీళ్ళు వెనక పడిపోయినారు, ఈయన ముందుకు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఒక చోట అలిసిపోయి దిగినాడు. దిగి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చొని పక్కన చూస్తే అక్కడ ఒక గొల్లవాళ్ళు స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుంటా ఉన్నారు. గొల్లవాళ్ళు స్వామివారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వ్రతం అంతా అయిపోయింది. రాజు వచ్చినారు అంటే, ఇప్పుడు మన ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినారు అంటే మనము వెళ్తాం కదా, ఆహ్వానిస్తాం కదా, రండి అని చెప్పి. ఇప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరినో వచ్చినారు దగ్గరికి, మనం చేసుకుంటున్నాం, ఏదైనా ఓపెనింగ్ ఏదైనా ఉంటుంది, పిలుస్తాం, అది మన మర్యాద. పోయి వీళ్ళు కూడా రాజుగారు వచ్చినారు అని చెప్పనేసి, ఆ దేశపు రాజు వాళ్ళ ఊరు వచ్చినారు, పిలిస్తే కానీ రాదు, అట్లాంటిది వచ్చినాడు అని పోయి ప్రసాదం ఇస్తే ఈయన పక్కన పెట్టేసి నేను రాజు, నేనేంది వీళ్ళు ఇస్తే తీసుకునేది అనేటటువంటి అహంకార ధోరణితో తిరస్కరించినాడు. ఇంతకు ముందు దీంట్లో ఆ అమ్మాయి మరిచిపోయి వచ్చింది, ఇక్కడ అహంకారంతో తిరస్కరించినాడు.
అది మరిచిపోవడం వేరు, తిరస్కరించడం వేరు. నాకు అవసరం లేదు, నేనేంది తినేది అంటే అహంకారం అనేటటువంటిది వచ్చేసింది. ఎప్పుడు కూడా అహంకారం అనేటటువంటిది ఉంది. అందుకే చెప్తారు ప్రసాదం ఎవరిచ్చినా తీసుకోవాలి అని అంటారు. ఎందుకంటే వాళ్ళు అంత భక్తితో ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి. అది వారికి ఇచ్చేటటువంటి కనీస మర్యాద అనమాట. అందుకే లడ్డు కానీ ఎవరైనా తెచ్చిస్తే ఎవరు తెచ్చిచ్చినా కూడా మనం వద్దనం, తీసుకుంటాం ప్రసాదం అని చెప్పనేసి. అలాగుంటది అన్నమాట. ఎప్పుడైతే ఈయన అహంకార భావంతో ఆ ప్రసాదాన్ని తిరస్కరించేసినాడో స్వామి వారికి ఆగ్రహం కలిగింది. అంటే నువ్వు ఉన్నావు అని అనేసి లేని వాళ్ళు నీ దగ్గరకు వస్తే నువ్వు అంత అహంకారంతో ప్రవర్తిస్తావా అని ఒక మాయలాగా కమ్ముకునేసింది. ఏమైంది అంటే తన యొక్క రాజ్యానికి శత్రురాజులు వచ్చి తన రాజ్యాన్ని కైవసం చేసుకునేటట్టుగా తన యొక్క బంటు వచ్చి చెప్పినాడు, రాజుగారు మన యొక్క రాజ్యాన్ని శత్రురాజులు వచ్చి కైవసం చేసుకునేసినారు, మీ యొక్క 9 కుమారుల్ని కూడా చంపేసినారు, రాణిగారు ఎటో వెళ్ళిపోయినారు అని చెప్పినారు. ఇతనికి అర్థం కాల, ఏంద్రా ఇది, ఇప్పుడే కదా నేను వచ్చింది రాజ్యం నుంచి, ఇప్పుడు శత్రుదేశులు దాడి చేస్తున్నారు అంటే వర్తమానం పంపిస్తారు కదా, అన్నా కదా ఇప్పుడు యుద్ధం చేస్తాను, మేము మీతో యుద్ధం చేస్తాము, యుద్ధానికి వస్తాను, మీరు సిద్ధంగా నేను చెప్తారు కదా. అలా కూడా ఏమీ కాలేదు కదా, ఎందుకు ఇలా జరిగింది అని అనుకున్నాడు. అందులో తన భార్య ఎటో వెళ్ళిపోయింది, బిడ్డలందరూ కూడా చనిపోయినారు. ఇతనికి ఏం అర్థం కాలేదు, పిచ్చి పట్టిన వాళ్ళలాగా తిరుగుతూ ఉన్నాడు. ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా అయింది అని అలా తిరుగుతూ అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. మనం ఆలోచిస్తాం, మనం కష్టంలో ఉన్నప్పుడు ఆలోచిస్తాం, మనం ఎవరినన్నా ఇబ్బంది పెట్టినామా, మరి ఎందుకు మనకి ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎవరికైనా ఏమైనా చేశామా అని ఆలోచిస్తాం కదా, అనిపిస్తుంది కదా. బాగున్నప్పుడు మనకు కనిపించదు. మన దగ్గర డబ్బుండి అన్నీ ఉన్నాయనుకో, మనం ఎవరినన్నా ఇన్సల్ట్ చేసినా, అవమానం చేసినా, వాళ్ళని ధిక్కారం చేసినా మనకేం పెద్ద కనిపించదు. అదే మన దగ్గర లేని నాడు మనం ఇబ్బందులు పడినప్పుడు అప్పుడు మనకు గుర్తుకొస్తుంది, ఓ ఆ రోజు మన వాళ్ళకి వచ్చిందంటే మనం వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదు, మాట్లాడలేదు అనే భావన కలుగుతుంది. అలాగే ఈయనకు కూడా ఓ ఆ గొల్లవాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని నేను అహంకారంతో వద్దన్నాను, అది తప్పు, అందువల్ల ఇలా జరిగింటుంది అని తప్పు తెలుసుకుని మళ్ళీ అక్కడికి రాజ్యానికి వెళ్ళి ఆ గొల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ స్వామివారి యొక్క వ్రతాన్ని చేయించుకొని వాళ్ళ దగ్గర ప్రసాదం తీసుకొని కళ్ళ కట్టుకొని, స్వామి తప్పైపోయింది, మన్నించు తండ్రి, నా యొక్క అహంకారంతో నేను ఈ విధంగా చేశాను, నన్ను మన్నించు తండ్రి అని చెప్పాడు. అక్కడ ప్రసాదం తీసుకునే దానికి కాదు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పేదవాళ్ళు, గొల్లవాళ్ళు, వాళ్ళు ఇస్తే నేనేంది తీసుకునేది అనే భావన, ప్రసాదం కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అక్కడ గర్వం, ఆ గర్వము తగ్గింది. ఇప్పుడు తగ్గి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ చేయించుకొని మళ్ళీ వాళ్ళని అడిగి తీసుకున్నాడు. అర్థమైంది కదా. అలాగా ఎప్పుడైతే జరిగిందో అది మాయ కాబట్టి మళ్ళీ బొట్టు వచ్చినాడు. గురు రాజుగారు ఏం లేదంతా బాగుంది రండి పదా అంటే అదంతా ఒక మాయ, స్వామివారు సృష్టించినటువంటిది. కాబట్టి దీన్ని బట్టి మీకేమర్థమైంది, అహంకారం అనేది ధనం ఉండే వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు అనే భావన ఉండకూడదు. పక్కింటి ఆమె పిలిచింది, మా పసుపు కుక్కం పెట్టుకొని పోదు రామ్మ అని, అమ్మ ఏమి ఇస్తుంది, ఇస్తే 2 తమలపాకులు ఇస్తుంది, ఒక 2 ఒక్కపట్లు ఇస్తుంది, ఒక అంత జాకెట్ పీస్ ఇస్తుంది, ఒక 2 రోజాపులు ఇస్తుంది, ఏమి ఇంతటి లేదా మా ఇంట్లో అనే భావన ఉండకూడదు. పసుపు కుంకం ఇస్తాము రండి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. మన ఇంట్లో ఎటువంటి అసౌకర్యములు లేకపోతే తప్పకుండా వెళ్ళాలి. అసౌకర్యం ఉన్నప్పుడు పోలేము, ఉంటారు కదా 5 రోజుల్లో, అది పోకూడదు. మిగతా రోజుల్లో ఎవరు పిలిచినా వెళ్ళాలి, తీసుకోవాలి. ముత్తైదువుకి పసుపు కుంకుమ లక్షణకరము, అర్థమవుతుందా. మన ఇంటికి పిలిచి, నేను చెప్పాను కదా, అయిపోగానే మన ఇంటికి పిలిచి ఇక్కడ విస్తళ్ళు వేసి భోజనం పెడితే ఆ ఫలితం అనేటటువంటిది మనకు వస్తుంది, అర్థమవుతుందా. కాబట్టి ఈ యొక్క 5 కథల నుంచి మనము ఏ విధముగా ఉండాలి, ఎలా ఆచరించుకోవాలి, మనము ఏ విధముగా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలను తెలియజేసేటటువంటిదే ఈ 5 కథలు. ఇవన్నీ కూడా మామూలుగా చెప్తే ఎవరు వినరు. ఇలాంటి కార్యక్రమము చేసి చెప్తే 10 మంది వింటారు, ఆచరిస్తారు అనేటటువంటి ఒక భావనతోనే ఇవన్నీ కూడా వచ్చిండేవి. అంతే తప్ప ఆ వ్రతం చేస్తేనేనేమో, ప్రసాదం తింటేనేనేమో అనేటటువంటి భావన కాదు. మనలో ఇప్పుడు చూడండి, మనకి ఏమేమి విషయాలు తెలుసుకున్నాయి.
ఇచ్చిండే మాట కట్టుబడి ఉండాలని తెలుసుకునింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉండాలని చెప్పుకోవాలి. మాట మీద నిలబడేటట్టు చూసుకోవాలి. 10 మందికి సహాయం చేసేటటువంటి తత్వం ఉండాలి. అబద్ధం ఆడకూడదని ఉండాలి. ఇవన్నీ విషయాలు కూడా ఈ యొక్క 5 కథలలో నిక్షిప్తమై ఉన్నాయి. అలాగా ప్రతి ఒక్క వ్రతానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు భాద్రపద మాసంలో వినాయక చవితి చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాము? అక్కడ ఆయనకి ఆ పత్రితో పూజ చేస్తాం. ఆ పత్రి అనేటటువంటిది బయటంతా తీసుకుని వచ్చేటాం. అప్పుడప్పుడే వర్షం పడి ఉంటుంది, మొలకెత్తుంటాయి. అవి తీసుకొని వస్తే అందులో నుంచి వచ్చేటటువంటి ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఈ హోమాలు ఎందుకు చేసుకుంటాం? మామూలుగా మనం పెట్టుకునేస్తాం, ప్యూరిఫైర్లు అవి ఇవి పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చేటటువంటి ఆ ఆజ్యం కావచ్చు, ఆ సమిధలు కావచ్చు, వాటి నుంచి వచ్చేటటువంటి ధూపం ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకున్నట్టయితే మన యొక్క శరీరంలో ఉండేటటువంటివన్నీ కూడా శుద్ధి అవుతాయి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్సు పారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్యదాస్తే కర్పూరకం మహారాజరంభోద్భూతం చ దీపకం మంగళార్థం మహీపాలం సంగృహాణ జగత్పతేతిం. నా మంత్రం ఇంకా పూర్తి కాదా? శ్రమా సహిత సత్యనారాయణ స్వామినః కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. ఇప్పుడు చూపించండి. దేవరక్షాన్ ధారయామి. నమస్కరోమి. ఇందిరారమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద, ప్రహ్లాద వరద గోవింద గోవింద. రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాత్ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిసః త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం త ఆపదామపభూర్భవః సువరాం. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణాధిపతిర్బ్రహ్మా మే అస్తు సదా శివోం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినః సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి.